కాలంగా అక్కడి నుంచి వలసలు వస్తున్నాయి. ఇది స్థాపితం. అక్కడి నుంచి బయటపడే పరిస్థితి. ఆదివాసీలు మూలవాసులని మనం చెప్పుకునే వాళ్ళు అక్కడ బతికే పరిస్థితి లేదు. రెండవది హింస. ఈ హింసలో ఒక్కొక్కసారి 40 మంది, 30 మంది, 20 మంది. ఈ చనిపోతున్న వాళ్ళందరిలో మావోయిస్టులు ఎందరు. చనిపోతున్న వాళ్ళని సరే మనం మావోయిస్టుల హక్కుల గురించి అట్లా ఏకపక్షంగా జీవించే హక్కు, అభిప్రాయాలు ఉన్నందుకు చంపడము, ఆయుధాలు పట్టుకున్నందుకు చంపడము, ఇతర నాగరిక పద్ధతులు ఉంటాయి కదా అని కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటంటే 300 మంది ఆదివాసీలు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయినారని ఒక వార్తలు వస్తున్నాయి. విచ్ ఈజ్ ఫ్యాక్ట్. ఒకటి నిర్వాసితులు కావడము, ఒక దిక్కు హింస, రెండవ వైపు అక్కడ బతకలేని ఒక అనిశ్చిత పరిస్థితి. ఇది ఇవాళ మనం ఆదివాసీలకు ఇస్తున్న కానుక. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీలో మనలాంటి వాళ్ళు చూస్తూ ఉండాలా? సరే, నేను అది కూడా మాట్లాడడం లేదు. హక్కులు, రాజ్యాంగము, మీరు రాజ్యాంగం ప్రకారం నమ్మి మీరందరూ రాజ్యాంగం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి అని కూడా అడగడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థకి, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. నిజమే, తెలుసు అందరికీ. దాని మూల సూత్రాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అట్లనే మరోవైపు వాళ్ళు ఎవరైతే ముక్త భారత్ చేద్దాం అనుకుంటారో మావోయిస్టులకు కూడా రాజ్యాంగం మీద ఏమంత నమ్మకం లేదు, గౌరవం లేదు. వేరు కారణాల వల్ల వారు రాజ్యాంగాన్ని నమ్మరు. కానీ ఈ కాన్ఫ్లిక్ట్లో బాధితులు ఎవరు? ఈ సంఘర్షణలలో బాధితులు ఎవరు? మనం దాని గురించి పట్టించుకుందాం. ఎందుకంటే సోరీ విజ్ఞప్తి చేసింది మనకి. ఆమె అక్కడి నుంచి వచ్చిన భూమిపుత్రిక. ఆమె ఏమన్నదంటే బస్తర్ని బచాయించండి అని అడుగుతున్నది ఆమె. సరే, మనం సుదూర ప్రాంతంలో ఉండవచ్చు, కానీ మనం ఇక్కడ అనుభవించి ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నిటి వల్ల మనం